ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు ఎలా ఉంటాడు, ఆయన కనుగొనడం ఎలాగా, దేవుడు ఎలా సహాయం చేస్తారు మనకి అనే విషయాలు తెలుసుకుందాం. కనుక దేవుడు అని మనము చాలా సందర్భాల్లో సహజంగా మనకి ఎవరైనా అపాయం నుంచి తప్పించినా, ఎవరైనా మనల్ని ఆదుకున్నా, ఎవరైనా మనకు సహాయపడినా వారిని దేవుడితో మనం పోలుస్తూ ఉంటాం. కనుక దేవుడు అంటే మనకి సహాయకుడు, ఆదుకునేవాడు, మన ఇబ్బంది నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, అనేకమైనటువంటి ఇరకాటం నుంచి తప్పించేవాడిని మనం ఏమంటాం అంటే దేవుడు అంటాం. కానీ మరి దేవుడే ఈ లోకంలో అనేకులకి ఆకలి బాధతో చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, అనేకమైన విపత్తుల ద్వారా చనిపోతూ ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటండి అని అంటే, మరి మనిషికి దేవుడు పాపపుణ్యాలను ఇచ్చారు. పాపము మనిషిని మరణానికి దగ్గర చేస్తుంది, పరిశుద్ధత దేవునికి దగ్గర చేస్తుంది. కనుక ఈ లోకంలో రెండు రకాలైనటువంటి మరణాలు చూస్తున్నాం. రీతిగా చనిపోయే మరణము ఈ యొక్క భౌతిక మరణం అయితే, రెండవ మరణం అవుతుంది ఆధ్యాత్మిక మరణం. మొదటి మరణం అనేది సహజంగా అందరికీ వస్తుంది. దాని నుండి ఎవరు కాపాడినా వాళ్ళని దేవుడు అంటాము. మరి దేవుడు మనకి రెండవ మరణమైనటువంటి ఆత్మీయ మరణం నుండి కాపాడడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపించారు. ఆయన కన్య గర్భమున పవిత్రుడిగా పుట్టి మన అందరి పాపముల కొరకు ఆయన మీద మన పాపం అనగా పుట్టబోయేవారు అంటే ఆది కాండములో మొదటి మానవుడి నుండి మరలా ఈ సృష్టి అంతం అయిపోయే వరకు పుట్టేవారందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వసించుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి బోధన అనుసరించడం ద్వారా, ఆయన ఆజ్ఞను అనుసరించడం ద్వారా, ఆయన నమ్ముట ద్వారా నశింపక నిత్య జీవంలో ప్రవేశిస్తారు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. కనుక యేసు ప్రభువుని నమ్మపోతే నరకానికి వెళ్ళిపోతారు అని చాలామంది తప్పుపడుతున్నారు. అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. కరెంటు తీగ పట్టుకుంటే అది కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతాం. ముట్టుకోవద్దని చెప్పినవాడు తప్పుటోడు ఎలాగవుతాడు? గనుక ముట్టుకుంటే దాని యొక్క పర్యవసాలను చూడాల్సి ఉంటుంది. గనుక అలాగే దేవుడు పరిశుద్ధంగా జీవించకుండా పాపంలో జీవిస్తే పాపం వలన వచ్చే జీతము మరణము అని చెప్తున్నారు. కనుక మరణము అని చెప్తున్నారు కనుక అటువైపు వెళ్ళకుండా పరిశుద్ధత వైపు, నిర్దోషత్వం వైపు, నీతి వైపు, నిజాయితీగా, అలాగే ట్రూత్ఫుల్నెస్గా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఖచ్చితంగా దేవుని ఆజ్ఞను మనం నెరవేరుస్తామో, మనం చనిపోమండి. శారీరకంగా దేవుడు కాపాడుతాడు, ఆత్మీయంగా కూడా దేవుడు కాపాడుతాడు. కనుక దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వజ్ఞుడు.